ఐపీఎల్ 2026 సీజన్లో ఎస్ఆర్హెచ్ జైత్ర యాత్ర కంటిన్యూ అవుతోంది. రాజస్థాన్ రాయల్స్ ను చిత్తకొట్టి వరుసగా 4వ విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు గోల్డెన్ డక్ ఎస్ఆర్హెచ్ పై రివెంజ్ తీర్చుకున్న వైభవ్ సూర్యవంశీ సెంచరీతో చెలరేగినా ఫలితం లేకపోయింది. ఐపీఎల్ 19th ఎడిషన్లో అదిరిపోయే మ్యాచ్లు ఫ్యాన్స్ కు క్రికెట్ మజాను చూపించాయి. సన్ రైజర్స్ రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో హైదరాబాద్ విక్టరీ కొట్టింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. 8 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ మలింగ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 32 పరుగుల వద్ద వైభవ్ సూర్యవంశీ ఇచ్చిన క్యాచ్ను అనికేత్ వర్మ డ్రాప్ చేశాడు. అక్కడి నుంచి వైభవ్ 6లు బౌండరీలతో చెలరేగిపోయాడు. 15 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 36 బంతుల్లో సెంచరీ కంప్లీట్ చేశాడు. 5 ఫోర్లు 12 సిక్సర్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించాడు 15 ఏళ్ల సిక్సర్ పిడుగు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ పై కసితీరా పగ తీర్చుకున్నాడు. ఉప్పల్లో జరిగిన మ్యాచ్లో ప్రఫుల్ హింగే బౌలింగ్లో వైభవ్ సూర్యవంశీ గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. కానీ ఈ మ్యాచ్లో ప్రఫుల్ హింగేను ఉతికి ఆరేశాడు. ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే వైభవ్ సిక్సర్గా బాది తన ఫియర్లెస్ గేమ్తో ఆకట్టుకున్నాడు. 229 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్కి ఫస్ట్ ఓవర్లోనే దెబ్బ తగిలింది. ఓ సిక్సర్ కొట్టిన ట్రావిస్ హెడ్ని జోఫ్రా ఆర్చర్ అవుట్ చేశాడు. 7 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కలిసి రెండో వికెట్కు 132 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 29 బంతుల్లో 11 ఫోర్లు ఓ సిక్సర్తో 57 పరుగులు చేసిన అభిషేక్ శర్మని ఫెర్రారియా అవుట్ చేశాడు. ఇషాన్ కిషన్ 31 బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. చివరి 5 ఓవర్లలో సన్ రైజర్స్ విజయానికి 41 పరుగులు కావాల్సి ఉండగా బ్రిజేష్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో 5 రన్స్ మాత్రమే వచ్చాయి. తుషార్ దేశపాండే వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో క్లాజెన్ 2 సిక్సర్లు కొట్టగా నితీష్ రెడ్డి ఓ 4 బాదాడు. దీంతో 20 పరుగులు వచ్చాయి. చివరి 3 ఓవర్లలో 16 పరుగులు అవసరం కాగా 18వ ఓవర్ ఫస్ట్ బాల్ను 6 కొట్టిన నితీష్ కుమార్ రెడ్డి ఆ తర్వాతి బంతికి అవుట్ అయ్యాడు. అయితే అప్పటికే మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ చేతుల్లోకి వచ్చింది. 24 బంతుల్లో 3 ఫోర్లు ఓ సిక్సర్తో 29 పరుగులు చేసిన హెన్రిచ్ క్లాజెన్ 18వ ఓవర్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు. సలీల్ అరోరా సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. క్యాచ్లు వదిలేయడం రాజస్థాన్ కొంపముంచింది. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్కు ట్రావిస్ హెడ్ ఇచ్చిన క్యాచ్ను ధ్రువ్ జురేల్ అందుకోలేకపోయాడు. అభిషేక్ శర్మకు 2 సార్లు లైఫ్ దక్కింది. 30 పరుగుల వద్ద తుషార్ దేశపాండే బౌలింగ్లో అభిషేక్ శర్మ ఇచ్చిన క్యాచ్ని రవీంద్ర జడేజా డ్రాప్ చేశాడు. 12 పరుగుల వద్ద నితీష్ కుమార్ రెడ్డి ఇచ్చిన క్యాచ్ని బ్రిజేష్ శర్మ అందుకోలేకపోయాడు. ఇక ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్కు ఇది 5వ విజయం కాగా రాజస్థాన్ రాయల్స్కు 3వ ఓటమి. 2 మ్యాచ్లలో రాజస్థాన్ను హైదరాబాద్ ఓడించింది.